వ్యాలంటైన్స్ డే రోజే రిలీజ్ అయిన పీరియడ్ డ్రామా చావా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. రష్మిక మందన్న, విక్కీ కౌశల్ నటించిన మూవీ చావా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి రోజే రికార్డు కలెక్షన్లు వచ్చాయి. మూవీకి మిక్స్డ్ రియాక్షన్ వచ్చిన బాక్సాఫీస్ విషయంలో మాత్రం సక్సెస్ అయింది. 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన చావా మూవీ తొలి రోజు ఇండియాలో ఏకంగా 31 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఈ వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలో వ్యాలంటైన్స్ డే నాడు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో గల్లీ బాయ్స్ పేరు మీద ఈ రికార్డు ఉంది. విక్కీ కౌశల్ కెరీర్ లోనూ అతిపెద్ద ఓపెనింగ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ మూవీలో సంభాజీ మహారాజ్ పాత్రలో అతడు అదరగొట్టాడు. అతని భార్య యేసుబాయిగా రష్మిక నటించింది. గతంలో విక్కీ కౌశల్ నటించిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ మూవీ తొలి రోజు 8 కోట్ల 2 లక్షల రూపాయలు సాధించగా ఇప్పుడు చావా ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక 2025లో అత్యధిక తొలి రోజు కలెక్షన్లను సాధించిన మూవీ కూడా ఇదే. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ పేరిట 15 కోట్ల 3 లక్షల రూపాయలుగా ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. చావా మూవీని ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇదే పేరుతో గతంలో వచ్చిన నవలే సినిమాకు ఆధారం. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశాడు. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీలో సంభాజీగా విక్కీ కౌశల్ నటించాడు. యేసుబాయిగా రష్మిక, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా కనిపించారు. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. మరాఠా సింహమైన శివాజీ కన్ను మూసినా ఆయన తనయుడు సంభాజీ శత్రువుల పాలిట సింహస్వప్నంగా ఉన్నాడన్న ఉద్దేశంతోనే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారట. ఈ చావా మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు తొలి రోజు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మూవీ అద్భుతంగా ఉందని కొందరు, మరింత మెరుగ్గా చేయాల్సిందని మరికొందరు సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చారు. అయితే విక్కీ కౌశల్, రష్మిక నటనకు మాత్రం అందరూ 100కు 100 మార్కులు వేశారట.